వెల్కమ్ టు మన ఏపీ పథకాలు ఛానల్. ఇప్పుడు మీకు నేను వాట్సాప్ గవర్నర్లో మన మిత్ర వాట్సాప్లో నెంబర్ యాడింగ్ ఎలా చేసుకోవాలనే విధానాన్ని అయితే నేను లాస్ట్ వరకు చూపిస్తాను. లాస్ట్లో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. మన ఏపీ పథకాల గురించి మీకు అన్నీ తెలియాలంటే మన ఛానల్ని చూడండి, విజిట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు సచివాలయంలో అప్లై చేసుకోవాలంటే దేనికి ఎలా అప్లై చేసుకోవాలన్నా మన ఛానల్లో ఉన్నాయి. అలాగే అప్లికేషన్ ఎలా రాయాలని ఫుల్ చేయాలనే విషయాలను కూడా మన ఛానల్లో అన్ని ఆప్షన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్లు ఫుల్ చేయడం, ఎలా రాయడం అనే విషయాన్ని కూడా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి మన ఛానల్ విజిట్ చేసి అవన్నీ చూసి మీరు తప్పులు లేకుండా రాయండి. రాసే విధానంలో తప్పు చేసే అప్లికేషన్లు తప్పుగా రాసి ఇస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి అది ఎలా రాయాలనే విషయాన్ని నేను క్లుప్తంగా వివరించాను. కాబట్టి మన ఛానల్ చూసి ఎలా రాయాలని చూసి రాయండి ఫ్రెండ్స్. ఇంక మనం అయితే పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వాట్సాప్ గవర్నర్లో మెమరీ యాడింగ్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని మీకు పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు వాట్సాప్ గవర్నర్ అనే నెంబర్ మాత్రం మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు హాయ్ అని పెట్టండి. హాయ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరా శాఖ మన మిత్రకి స్వాగతం అని వస్తుంది. మీరు సౌకర్యం ప్రాధాన్యత ప్రజల చేతిలో ప్రభుత్వం అనేసి అయితే మనకైతే మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఎంచుకున్న సేవ ఏదైతే ఎంచుకుంటారో అలా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు హాయ్ అయితే పెడతాను. ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు. హాయ్ని పెట్టిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ ఎలా వచ్చింది. తర్వాత సేవను ఎంచుకోండి. ఈ సేవను ఎంచుకున్న తర్వాత మనకి ఇక్కడ సేవను ఎంచుకోవాల్సి ఉంటుంది. మనకి ఏ సేవ కావాల్సి ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, 1 2 3 4 5 6 7ది అంటే 7ది సివిల్ సప్లై సేవని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో మనకు కావాల్సింది ఏదైతే కావాలో అది మీకు ఏదైతే మీరు రేషన్ కార్డు సభ్యులను జోడించుకోవడం, అలాగే రేషన్ కార్డుల సభ్యులను తొలగించుకోవడం, తప్పుగా జోడించిన ఆధార్ షీటింగ్ సవరణ చేసుకోవడం, అలాగే రేషన్ కార్డు ఏ విధంగా దరఖాస్తు కూడా అనేది మనం చేసుకోవచ్చు వాట్సాప్ గవర్నర్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రేషన్ కార్డు సభ్యులను జోడించడం అనే విషయాన్ని అయితే మీకు నేను చూపిస్తాను అనమాట. చూడండి, ఇక్కడ దాని మీద క్లిక్ చేసి నిర్ధారించిన అనే విషయాన్ని దానిపైన క్లిక్ చేస్తే తర్వాత మనం సేవను ఎంచుకున్నట్టు అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఆ లింక్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, మనం అయితే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి వస్తుంది, ఇక్కడ చూడండి వచ్చింది. ఇక్కడ ఏపీ ప్రభుత్వం సివిల్ సప్లై సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు, సేవలను పొందేందుకు మీరు ఇక్కడ ఓపెన్ చేయండి, తెరవండి అనేసి తెలుగులో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఫస్ట్ కొట్టాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ నా ఆధార్ నెంబర్ కొట్టి చెప్తున్నాను. ఇక్కడ నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అయితే ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ద్వారా అయితే ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ రావాలంటే ఆధార్కి ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉందన్నమాట. ఆధార్ ఫోన్ నెంబర్ లింకు ఇక్కడ తర్వాత ఓటీపీ కొట్టిన తర్వాత తనిఖీ అనే దగ్గర మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. తనిఖీ అయిన తర్వాత క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడంతా పేరు వచ్చింది. ఇక్కడ తండ్రి పేరు అవన్నీ ఇచ్చుకోండి. నేనైతే మా తండ్రి పేరు గారు అయితే ఇచ్చిన లింగం అనేది పురుషుడు అనేది ఇచ్చుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అని క్లియర్గా అయితే వచ్చేస్తే మనకి ఇక్కడ కాస్ట్ మీ కేటగిరీ కాస్ట్ ఏదైతే అది మీరు ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మతం అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే అది ఇక్కడ ఎవరినైతే మీరు జోడించాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రం మీరు ఇక్కడ మీరు వివాహితుడు కాదా అనేసి విషయం పెట్టుకోవాలి. వివాహితుడు అనేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చదివింది ఏదైనా ఉంటే అది మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఏం చదివాను పెట్టుకున్నాను. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఏదైతే ఉంటుందో యాడ్ చేయాల్సిన వాళ్ళ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. శాశ్వత చిరునామా అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మెయిల్ ఐడి మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం, మీ అభిప్రాయం మీద ఉంటుంది. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ అన్నీ మనకైతే జిల్లా అయితే అన్నీ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మీ మండలం ఓపెన్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ డిస్టిక్ మీద మళ్ళీ ఇంటి కొట్టేసి మళ్ళీ డిస్టిక్ని ఎంచుకోండి. మీ డిస్టిక్ని ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మీకు మండలం అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి, మాదైతే డక్కిలి మండలం ఎంచుకున్నాను. ఇక్కడ సచివాలయం మీ గ్రామ సచివాలయం ఏదైతే ఉంటుందో
దాన్ని మీరు గ్రామ సచివాలయం అనేది ఎంచుకోండి. నేను మా గ్రామ సచివాలయం మోపరించుకున్నాను. ఇక్కడ చూడండి, శాశ్వత చిరునామా ప్రస్తుత చిరునామాతో సమానమా? ఎస్, అవునని పెట్టుకోవచ్చు, లేదా కాదని పెట్టుకుంటే కూడా ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి జిల్లా పేరు, వార్డు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సరే, మనం కాదని పెట్టుకున్న తర్వాత చూద్దాం. ఇది పేరు పెట్టుకుందాం. జిల్లా అయితే తిరుపతి జిల్లా. మండలం వచ్చేసి డక్కిల మండలం కాబట్టి నేను డక్కిల మండలం ఉంచుకుంటున్నాను. మీది ఏదైతే మీరు అది ఉంచుకోండి. చూడండి, ఇక్కడ మనకి సచివాలయం, మీదికి ఏ సచివాలయం అయితే ఆ సచివాలయం తీసుకొని పిన్ కోడ్ అలాగే ఇవ్వండి. మీ పిన్ కోడ్ ఇచ్చి కొనసాగింపు మీద క్లిక్ చేశారనుకోండి, ఇలా వస్తుంది. చూడండి, కుటుంబ ఆదాయం మీకు మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుంది. కుటుంబ ఆదాయం ఎంతో చూసి మీరు వేసుకోండి. వృత్తిపరంగా ఏదైతే చేస్తారో మీరు ఆ వృత్తిని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేనైతే యువర్స్ కాబట్టి యువర్స్ అని ఇచ్చాను. ఇక్కడ ఆటోమేటిక్గా రైస్ కార్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. వాస్తవ స్థలం అంటే ఏదైతే మనం ఉంటున్నామో అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ గైడ్లైన్స్ అని మీరు కొట్టారనుకోండి, ఇక్కడ వస్తుంది చూడండి. అందరి పేర్లు అయితే ఇక్కడ రావడం జరిగింది. యాడ్ మెంబర్ ఎవరైతే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు యాడ్ మెంబర్ని కింద క్లిక్ చేశారనుకోండి, వాళ్ళు ఇక్కడ పేర్లు అవన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది అనమాట. నమోదు చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి ఇంగ్లీష్లో పేరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో తర్వాత తెలుగులో కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత మీరు జోడించవలసిన రకం అంటే జననమా వివాహమా అనేది ఏదైనది. మీరు జననం అయితే జననం పెట్టాల్సి ఉంటుంది, వివాహం అయితే వివాహం పెట్టాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ వివాహం పెట్టిన తర్వాత లాస్ట్లో వివాహ ఫోటో అప్లోడ్ అవుతుంది. వివాహ ఫోటో కానీ అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏదో అలా చేసేస్తాను. యాడింగ్ చేయాల్సింది అయితే ఇంగ్లీష్లో పేరు వచ్చేసి శ్రీలలిత. అదేవిధంగా తెలుగులో కూడా వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మొబైల్ నెంబర్ అనేది వాళ్ళకి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీమేల్ అయితే ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇయర్ అనేది ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను జస్ట్ క్యాజువల్గా ఇస్తున్నానండి, మీకు ఏదైతే అది పెట్టుకోవచ్చు. జస్ట్ ఊరికే సంబంధం ఏమవుతారు అనేది ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మదర్ ఏదైనా సిస్టర్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. వీళ్ళకి ఏమవుతారా అనే విషయాన్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే జస్ట్ క్యాజువల్గా ఆధారాన్ని పెట్టేశాను. ఫోటోని జస్ట్ ఊరికే ఏదో ఫోటో అలా పెట్టున్నాను. ఇక్కడ చూడండి, ఫోటో అనేది కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ ఫోటో కొట్టిన తర్వాత ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ వరకైతే నేను చూపించగలను, అవతలైతే మన కాడ వివరాలు పూర్తిగా లేవండి. కాబట్టి మీరు ఇక్కడ నుంచి అప్లోడ్ చేసేసి వివరాలను సమర్పించవచ్చు. సమర్పించిన తర్వాత అది మీకు విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. వాళ్ళు ఈ కేవైసీ అనేది ప్రక్రియ పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత మీకు యాడింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. యాడింగ్ అయిన తర్వాత వివాహమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో భర్త భార్యను కూడా విడిగా వేరే కొత్త మళ్ళీ వాళ్ళని విభజన చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డుకి విభజన చేసుకోవచ్చు. అప్పుడు విభజన రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి నేను జస్ట్ ఈయన క్యాజువల్గా చేశానండి. మీకు తెలిసినవి ఏముంటే మీరు ఇలా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ విషయం చాలామందికి చేరువవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.